ओं नमो वेदात्मकाय वेंकटेशाय देहभूतं जगत्तत्त्वं प्रकृत्यादिधरान्तकं शरीरभूतभृत्मोक्तो बिभर्तीति दशाक्षरः అని చెప్పినట్లుగా ప్రకృతి మొదలు భూమి దాకా కల తత్వాలతో కలిసిన జగత్తును శరీరముగా చేసుకుని భరించువాడు హవ్యం కవ్యం చ యో భుంక్తే సభోక్తా పరికీర్తితః అని చెప్పినట్లుగా దేవతలకు సమర్పించే హవ్యాన్ని పితరులకు సమర్పించే కవ్యాన్ని స్వీకరించువాడు కపిరూపం ప్రపన్నానాం దేవానాం ఈశ్వరత్వతః కపీంద్ర ఇది విఖ్యాతః సప్తార్ణో మనునాయకః అన్నట్లుగా రామావతారాన్ని స్వీకరించి వేదోక్త కర్మలు చేస్తూ వానర రూపాలెత్తినటువంటి దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి స్వామి రామావతారంలో అనేక అశ్వమేధయాగాలు చేసి భూరి దక్షిణలు ఇచ్చి భూరి దక్షిణ అని కీర్తింపబడేటటువంటి స్వామి సమస్త మంగళాలంకృత సకల కళ్యాణ లక్షణ విలక్ష లక్ష్మీ సమేతుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థానంలో నాదనీరాజన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా మనం అందరం కూడా కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని అఖండంగా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 116వ రోజు మన భాగ్యవశంచేత ఎన్నో శాఖలతో విశేషమైనటువంటి పట్టణంగా కీర్తించబడుతూ ఉన్నటువంటి విశాఖపట్టణంలో విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి విరాట్ రూపమైనటువంటి విస్పష్టమైనటువంటి శాఖగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శారదా పీఠానికి అధిపతులు జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శారదా పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, అలాగే వారి శిష్యరత్నము తత్కర కమల సంజాతులైనటువంటి ఉత్తర పీఠాధిపతులైన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వార్లు ఇద్దరూ కూడా ఈనాటి పారాయణంలో మనందరితో పాటుగా వారు కూడా విచ్చేసి అనుగ్రహ భాషణాన్ని చేయడానికి మంగళారంభంగా కార్యక్రమం ప్రారంభం అవడానికి మూలభూతులై ఉన్నారు. వారి యొక్క అనుగ్రహంతో పరమ గురువైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీ స్వామివారిని మనం మనసా ధ్యానిస్తూ చెప్పుకునేటటువంటి ప్రతి అంశంలో ఉన్న నిగూఢ తత్వం మనకి బోధపడవలే, మన ద్వారా ఈ ప్రపంచం మొత్తం కూడా జాగృతమవ్వాలి అనేటటువంటి విశేషమైన సత్సంకల్పాన్ని మనందరం కూడా ఈనాడు స్వీకరించి మంగళారంభంగా గురు ప్రార్థనతో పారాయణ సమారంభం చేసుకుందాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారూఢం కల్కినంతురగారూఢం కలికల్మషనాశనం కలికల్మషనాశనం కళ్యాణదంకలిఘ్నం చ కళ్యాణదంకలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి
सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते अथ संकल्पः अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य देवदेवात्मकस्य देवदेवात्मकस्य जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः अनुग्रहप्रसादेन सर्वेषां भक्तजनानां आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं विसूचिका कृमिजनित समस्त दुष्प्रभाव निवारणार्थं सर्वारिष्ट निवृत्तिद्वारा सकल श्रेयः अभिवृद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थं अस्मिन् देशे शीघ्रमेव वापीकूप तटाकादि परिपूरक सुवृष्टिप्राप्तिद्वारा सर्वसस्य अभिवृद्ध्यर्थं गोधन अभिवृद्ध्यर्थं समस्त पापक्षयार्थं च श्रीमन्महाभारत अंतर्गते विराट पर्वणि यथाशक्ति द्वाविंशाध्याय अंतर्गत श्लोकपारायणं श्रीस्कंदस्तोत्र पारायणं च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्ण ध्यानम् कुटिलालक संयुक्तम् पूर्णचन्द्रनिभाननम् विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः व्यासध्यानम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् पातितो भुवि भीमस्तु कीचकेन बलीयसा उत्पपाताथ वेगेन दण्डपाणिरिवान्तकः स्पर्धया च बलोन्मत्तौ तावुभौ सूतपाण्डवौ निशीथे पर्यकर्षेतां बलिनौ निर्जने स्थले ततस्तद्भवनं श्रेष्ठं प्राकम्पतमुहुर्मुहुः बलवच्चापि संक्रुद्धावन्योन्यं प्रतिगिर्जतः तलाभ्यां स तु भीमेन वक्षस्यभिहतो बली कीचको रोषसंतप्तः पदान्न चलितः पदम्
ముహూర్తంతు సతం వేగం సహిత్వా భువి దుస్సహం బలాదహీయత తదా సూతో భీమబలార్దితః తం హీయమానం విజ్ఞాయ భీమసేనో మహాబలః వక్షస్యానీయ వేగేన మమర్దైనం విచేతసం క్రోధావిష్టో వినిశ్వస్య పునశ్చైనం వృకోదరః జగ్రాహ జయతాం శ్రేష్ఠః కేశేష్వేవ తదా భృశం గృహీత్వా కీచకం భీమో విరరాజ మహాబలః శార్దూలః పిశితాకాంక్షీ గృహీత్వేమవ మహామృగం తద ఏనం పరిశ్రాంతముపలభ్య వృకోదరః యోక్త్రయామాస బాహుభ్యాం పశుం రశనయా యథా నదంతం చ మహానాదం భిన్నభేరీ సమస్వనం భ్రామయామాస శుచిరం విస్ఫురంతమచేతసం ప్రగృహ్యతరసా దోర్భ్యాం కంఠం తస్య వృకోదరః అపీడయత కృష్ణాయాః తదా కోపోపశాంతయే. ప్రస్తుతం లోకానికి అతి ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి కీచక వధ అనే ఘట్టాన్ని ఈనాడు మనందరం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఇందుకు ముందరగా మొదటి నుంచి కీచకుడు ఏ విధంగా ద్రౌపదీదేవితో అక్కడ ప్రవర్తించాడు, కేవలం ద్రౌపదీదేవిని ముట్టుకుని లేక కాలితో తన్నినంత మాత్రముననే వాణ్ణి సంహరించాలా అని కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఏమిటి, పైగా ఈనాటి కీచకులు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆనాటి కీచకుడు ఏ విధంగా ప్రవర్తించాడు, ఇద్దరి మధ్యలో సారూప్యం ఏ విధంగా ఉన్నది, అసలు ద్రౌపదీదేవిని చూసిన వెంటనే కీచకుడు చేసినటువంటి కొన్ని పాపిష్టమైనటువంటి పనులు ఎటువంటివి అనే విషయాన్ని ముందుగా మనం ఒకసారి తెలుసుకుని ఆ పైన నిన్నటి యుద్ధ ఆరంభ క్షణం నుంచి ఈరోజు మనం కథాశ్రవణం చేద్దాం. ఎందుకు ఇక్కడ కీచకవధని ముందుగా మనం తెలుసుకోవాలి అనంటే, మనం తీసుకున్నటువంటి సంకల్పం, మనసారా చేసుకున్నటువంటి సంకల్పం ఈనాటి కీచకుల వినాశనం, వాళ్ళ బుద్ధి మారడం, లోకంలో మహిళలందరికీ కూడా రక్షణ చేకూరడం. ఈ పవిత్రమైనటువంటి స్థలంలో శ్రీవారి సన్నిధానంలో శ్రీవారి ముందరగా మనందరం మనసారా కూర్చుని వాపీకూపతటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్యాభివృద్ధ్యర్థం అని 116 రోజుల నుంచి పారాయణం చేశాం. మొత్తం దేశమంతా కూడా కావలసినంత సువృష్టి కురిసి మొత్తం నదులన్నీ కూడా నిండి కావలసినటువంటి అంత ఐశ్వర్యము లభించే విధంగా జల సమృద్ధితో తొణికిసలాడుతూ ఉన్నది భారతదేశము. దీనికి కేవలం కారణం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంకల్ప బలం, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషం. ఇట్లా ఈ స్థలంలో కూర్చుని సత్సంకల్పాన్ని పరోపకారానికి ఉపయోగపడేటటువంటి పరోపకారం చేకూర్చే విధంగా చేసే విధంగా ఉన్నటువంటి ఏ సంకల్పాన్ని స్వీకరించినా అది తప్పక నిజమవుతుంది. కావున ఈనాడు మనం చెప్పుకోబోయేటటువంటి పూర్తి చేసుకోబోయేటటువంటి కీచక వధకి ముందరగా కీచక ప్రవర్తన, ఈనాడు స్త్రీ రక్షణ కోసం అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలుసుకుంటూ కథాశ్రవణాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. ముందుగా పాండవులందరూ అజ్ఞాతవాసం చేయడం కోసమని విరాట రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ వాళ్ళ పనుల్లో నిమగ్నులై 11.5 నెలలు సుమారుగా గడపగా సైరంధ్రిగా పనిచేస్తూ ఉన్న ద్రౌపదీదేవి నిత్యము సుదేష్ణాదేవికి కావలసిన పనులన్నీ చేస్తూ ఆవిడ్ని ఎప్పటికప్పుడు సంతోషపెడుతూ దాసిగా ఉన్నప్పటికీ ఆ బాధని తెలియనివ్వకుండా తన పని తను చేస్తూ ఉండగా, అప్పుడు అలాంటి రోజుల్లో ఒకనాడు పరమ దుర్విదగ్ధుడైనటువంటి వాడు, స్త్రీలు అంటే కేవలం ఒక భోగ వస్తువు అని చెప్పి భావించేటటువంటి వాడు, అహంకారి, కావలసినటువంటి దుర్లక్షణములను అన్నిటినీ నింపుకున్నటువంటి వాడు, కాలకేయులనేటటువంటి రాక్షసాంశతో పుట్టినటువంటి వాడు, పరస్త్రీ వ్యామోహన తత్పరుడు, పరమ దుర్మార్గుడు, అలాగే బలగర్వితుడు అయినటువంటి కీచకుడు అని పిలవబడే సింహబలుడనేటువంటి పేరు కలిగిన ఒక పురుషాధముడు అలా వస్తూ
సైరంధ్రిగా కనిపిస్తున్న ద్రౌపదీదేవిని చూసి ఇదేదో చాలా గొప్పగా అందంతో ప్రకాశిస్తోంది, ఎవరు ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఇక్కడ చూడలేదు నేను అని ఆవిడ్ని చూసి అప్పటికప్పుడు పరస్త్రీ అనేటటువంటి లక్షణం జ్ఞానం కూడా లేకుండా మోహించి ఆ స్త్రీలోలత్వాన్ని మొత్తాన్ని అక్కడే చూపిస్తూ ఉన్నటువంటి వాడి వెంటనే తన అక్క దగ్గరికి వెళ్ళి సుదేష్ణాదేవి దగ్గరికి, అక్క ఆ దాసి ఎవరే, నీ దగ్గర పనిచేస్తోంది, నీ దగ్గర దాసిగా పనిచేయడానికి అంతటి అందగత్తె కావాలా నీకు, నాకు ఇచ్చేసేయి, నా ఇంట్లో ఉండేటటువంటి సమస్త భోగాల్ని దానికి రుచి చూపిస్తా, నా దగ్గర ఉంచుకుంటా, నాకు పాదాక్రాంతురాలు అయ్యేట్టుగా చేసుకుంటా అంటూ మాట్లాడి వెంటనే ఆవిడ దగ్గర అనుమతి తీసుకుని ఈ సైరంధ్రిగా ఉన్న ద్రౌపదీదేవి దగ్గరికి, పరాశక్తి దగ్గరికి, ద్రుపదుని కూతురు పాంచాలి పాండవ ధర్మపత్ని అయినటువంటి మహాసాధ్వి దగ్గరికి వచ్చి, ఏమే, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, నేను కీచుకుండని తెలియదా, ఇక్కడ మొత్తం నాదే సామ్రాజ్యం, మా బావగారు ఉన్నడే విరాటరాజు కేవలం పేరుకు మాత్రమే, అర్థమవుతోందా, నన్ను నువ్వు పొందినట్లయితే, నాకు వశ్యురాలివైపోయినట్లయితే మొత్తం భోగములన్నీ నీకు రుచి చూపిస్తా, అష్టైశ్వర్యముల్లో ముంచి తేలుస్తా, రావే, ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఎవరివి నువ్వు అంటూ ఉంటే ద్రౌపదీదేవికి అప్పటికప్పుడు కోపం వచ్చినప్పటికీ శాంతంగా, వాడు అధికారి కాబట్టి, అక్కడ సేనాపతిగా విరాజిల్లుతున్నాడు కాబట్టి, తను ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటిది కాబట్టి కనీస ధర్మాన్ని పాటిస్తూ, అయ్యా, సైరంధ్రి జాతికి చెందిన దాన్ని, దాసిని, నాలాంటి దాన్ని కామించడం ఇలాంటి మహానుభావులకి సరి అయిన పని కాదు, పైగా నేను పరుడికి భార్యగా ఉన్నాను కాబట్టి నన్ను మీరు ఈ విధంగా ప్రార్థించడం మీకు తగదు, నన్ను దయచేసి వదిలిపెట్టండి, నేను ఏవో ఇక్కడ ఉండేటటువంటి రాణివాసంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాను, కాబట్టి నా మీద మీ కోరికని వదులుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటే వెంటనే అప్పటికి వీడు ఆమె అలా మాట్లాడుతోందంటే దాసి అంతగా తప్ప ఇంకేం చెయ్యగలదు అంటూ ఒక్కసారిగా ఆ పురుషాహంకారాన్ని మొత్తాన్ని బయట పెట్టుకుంటూ, ఏమే సైరంధ్రి, ఇక్కడ నువ్వు ఈ దాసీ పనులకి తగిన దానివా, నీ సౌందర్యం ఎంత గొప్పది, నీ శరీర లావణ్యం ఎంత ముచ్చట గొలుపుతూ ఉన్నది, ఇలాంటి దానివి ఇక్కడ ఈ సైరంధ్రిగా దాసిగా పనిచేస్తూ శరీర లావణ్యాన్ని తగ్గించుకుంటావేమే, ఏమీ తెలియని వెర్రి బాగులదానా, పిరికిదానా అంటూ ఇలాంటి మాటలే మాట్లాడుతూ, ఇంతకంటే తక్కువ మాటలు మాట్లాడుతూ క్షణం క్షణం మానసికంగా ఒక రంపంతో ఆవిడ శరీరాన్ని కోసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక తప్పక తన యొక్క విశేషాన్ని మొత్తాన్ని తెలియజెప్పలేని స్థితిలో ఉన్న ద్రౌపదీదేవి అప్పటికైనా కొంత ప్రతిఘటిద్దామని, ఏరా, నేను ఎవరనుకుంటున్నావు, 5 గంధర్వులు నా భర్తలుగా ఉన్నారు, నా భర్తల జోలికి వస్తే లేక నన్ను కామిస్తే, నన్ను ముట్టుకుంటే నువ్వు ప్రపంచంలో ఏ మూల దాగున్నా, ఏ సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళినా, ఏ నాగలోకంలో, అసురలోకంలో, రాక్షసలోకంలో, దేవలోకంలో, ఋషిలోకంలో ఎక్కడికి వెళ్ళి ఎవ్వరిని శరణు పొందినా ఆ 5 నుంచి తప్పించుకోలేవు. అటువంటి వీరులైన భర్తలు గంధర్వులైన వారు నాకు ఉన్నారు, అటువంటి వారికైనా భయపడు, నువ్వు నా జోలికి రావద్దు, నేను నువ్వు అనుకున్నంత దాసిగా మానసికంగా లేను, మానసికంగా నాలో ఇంకా వీరత్వం అనేది చచ్చిపోలేదురా అనేటటువంటి మాటలతో వాణ్ణి మారుద్దామని ఒకంత ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి అప్పటికప్పుడు అహంకారం పెరిగి, ఏమే, నన్నే కాదంటున్నావు, ఏమనుకుంటున్నావు, కీచకుడు, ఈ ప్రపంచానికి మొత్తానికి కీచకుడు అనంటే
వెంటనే భయం కలుగుతుంది. 5 గంధర్వుల నన్ను సంహరిస్తారా? ఏ లోకంలోనైనా నన్ను వదిలిపెట్టలేరా? ఏమనుకుంటున్నావు? 1,00,000 మంది వచ్చినా తుత్తునియలు చేసేటటువంటి శక్తి కలిగిన మహాబల పరాక్రమవంతుణ్ణి నన్ను తప్పించుకుని ఈ రాజ్యంలో ఏ విధంగా నువ్వు మనుగడ సాగిస్తావో చూస్తానే. చూడండి, మొట్టమొదటిసారిగా ఒక స్త్రీని చూసి ఒక పురుషుడు మాట్లాడకూడనటువంటి మాటలు, పాపిష్టమైనటువంటి మాటలు, కామం మొత్తం బయట పడేసేటటువంటి మాటలు, స్త్రీ అంటే కేవలం ఒక భోగ వస్తువుగా మాత్రమే అనుకునే విధంగా మనకి తెలిసేటటువంటి మాటలు, వెకిలి చేష్టలు అన్నీ చేస్తూ ఆవిడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే ఆమె అప్పటిదాకా ఒకంత సహనాన్ని కొంత మోసినప్పటికీ ఇక తన వల్ల కాక, ఏరా నువ్వు ఏం చేసినా సరే నా భర్తల దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఇంకొక మారు చెప్పినప్పుడు అహంకారం తగ్గక అక్కడ ఇంకొంతసేపు మాట్లాడితే చుట్టూ ఉండేటటువంటి దాసీజనం చూసి కీచకుడు వివాదపడుతున్నాడు దాసితో అనేటటువంటి అపప్రథ కలుగుతుంది అని చెప్పి భయపడి అక్కడ ఆమెని వదిలిపెట్టి వెంటనే సరాసరి తన సోదరి అయినటువంటి సుదేష్ణ దగ్గరికి వెళ్ళి, ఏమే అక్క, నేను బ్రతికి ఉండాలా మరణించాలా? ఏమిట్రా నాయనా అంత మాట మాట్లాడుతున్నావు? లేకపోతే ఆ సైరంధ్రి నాకు దక్కకపోతే దాన్ని నువ్వు నా దగ్గరికి పంపించకపోయినట్లయితే ఇక నేను మరణించడమే తథ్యం. ఈ కామాన్ని నేను నా శరీరంలో ఉంచుకోలేను, ఏదో విధంగా ప్రాణాన్ని కోల్పోతా, కావున తప్పక ఆ సైరంధ్రిని నా దగ్గరికి పంపించు అంటూ ఉంటే ఆమె కూడా ఒకంత తమ్ముడి మీద సోదరుని మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నటువంటిదై, అలా కాదురా నాయన, 5 గంధర్వ భర్తలు ఉన్నారు, చాలా ప్రమాదకారులట వాళ్ళు, కాబట్టి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, మన వంశాన్ని కాపాడాలి, నాకు పుట్టిల్లనేది ఉండాలరా నాయన, ఇటువంటి పని ప్రయత్నం ఏమాత్రము నువ్వు చెయ్యవద్దు, వదిలిపెట్టేసేయి అనంటే ఇక వీడు ఆవిడ దగ్గర కూడా అహంకారాన్ని చూపిస్తూ ఆ సైరంధ్రి దాసి నా ఇంట చేరవలే, నీ బాధ్యత, వెళ్ళి వస్తా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడే చూడండి, సైరంధ్రిని ఇబ్బంది పెట్టడానికి ఎలా అయితే ఇక్కడ ఈ సుదేష్ణాదేవి ప్రవర్తించిందో లోకంలో కూడా కొంతమంది సుదేష్ణాదేవి లాంటి స్వరూపాన్ని వేసుకుని మనకి ఆత్మీయులుగా మన పక్కనే సంచరిస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి కూడా రక్షించుకోవాలి. ఈవిడ పిలిచింది, సైరంధ్రి అర్జెంటుగా నువ్వు తొందరగా వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పానీయాన్ని తీసుకునిరా, నేను ఈనాటి రాత్రి దాహంతో ఇబ్బంది పడుతూ ఉన్నా, కీచకుడి ఇంటికి వెళ్ళు, కీచకుడి దగ్గర నుంచి నాకు కావలసిన మద్యాన్ని శీఘ్రంగా తీసుకునిరా, బయలుదేరు అని అంటే, అమ్మా ఆ కీచకుడు చాలా ప్రమాదకారి, నా సంగతి మీకు తెలుసు, నేను మీ దగ్గర చేరే రోజునే పర పురుషుడు నా వైపు చూడకూడదు, నేను సచ్చీలతతో ఇక్కడ వ్యవహరిస్తాను, నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా మీరే రక్షించాలి అని చెప్పాను కదా, వాడు నన్ను కామిస్తున్నాడు, అటువంటి చోటికి నేను వెళ్ళను, క్షమించండి అని అంటూ ఉంటే, వెళ్తావా వెళ్ళవా, నీ కంటే ఇక్కడ వేరొక దాసి పంపించడానికి యోగ్యురాలు లేదు, బయలుదేరి వెళ్ళు అని అధికార దర్పం మొత్తం ప్రదర్శిస్తూ తమ్ముడికి ఇష్టమైనటువంటి పని చేద్దామని పూనుకుంది సుదేష్ణాదేవి. వెంటనే తప్పక జరిగేది భగవంతుడే చూసుకుంటాడని అనుకుంటూ అలాగే నడుచుకుని సూర్య ప్రార్థన చేస్తూ, హే స్వామిన్ నువ్వే నన్ను రక్షించాలి అని అలా వెళ్తూ ఉంటే సూర్యాంతర్గతమైనటువంటి నారాయణుడు ప్రసన్నుడై వెంటనే ఆమె రక్షణ కోసం ఒక రాక్షసుడిని నియమించాడు. ఈవిడ ఆ కీచక గ్రహంలోకి అడుగుపెట్టింది. మళ్ళీ అక్కడ వికృత చేష్టలు చూపించాడు. ఒంటరిగా ఉండేటటువంటి పరస్త్రీతో ఎన్ని విధాలుగా అయితే ప్రవర్తించకూడదో అన్ని విధాలుగా ప్రవర్తిస్తూ, ఏమే సైరంధ్రి నీకోసం సమస్త ఆభరణాలు తెచ్చా, ఏం కావాలి, ఎందుకు ఇంత పెట్టి చేస్తున్నావు, సమస్తాన్ని నీకు అర్పిస్తాను
అంటూ ఒకంత ముందడుగు వేసి ఆమెన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే వాణ్ణి దూరంగా తోసివేసి ఆవిడ ఒక్కద్ది ఎక్కడ రక్షణ దొరుకుతుందో అటువంటి ప్రదేశానికి పరిగెట్టి విరాటరాజు ఉన్నటువంటి సభ మధ్యలోకి వస్తూ ఉన్న సందర్భంలో, ఏమే నాకు దొరకకుండా పరిగెడుతున్నావు, దాసిగా ఉన్న నీకు ఇంత అహంకారమా అని అంటూ వెంటపడి ఆ చిట్ట చివరి క్షణంలో ఆవిడ జుట్టు పట్టుకుని పురుషాహంకారం మొత్తాన్ని కూడా బయట పెడుతూ ఉన్నటువంటి వాడిగా దగ్గరగా ఉన్నటువంటి ఆమెని ఒక్కసారి కాలితో తన్ని, దాసి ఇంత అహంకారమా? తత్క్షణంలో చుట్టుపక్కల చూశాడు. మొత్తం గాంభీర్యమైనటువంటి వాతావరణం, పెద్దలందరూ కూర్చుని ఉన్న సభ. విరాటరాజు ఉన్నాడు, పక్కన కంకుబట్టుగా ధర్మరాజు ఉన్నాడు, ఆ పక్కన భీమసేనుల వారు పరమ ఆగ్రహోదగ్రుడై ఒక్క క్షణం ఇప్పటికిప్పుడు మత్స్య రాష్ట్రాన్ని మొత్తాన్ని కీచకుడితో సహా నశింపచెయ్యాలి అని అనుకుంటూ ఉంటే ధర్మరాజు వెంటనే చూసి ఆయన్ని శాంతింపచేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవిని అనునయిస్తూ బుజ్జగిస్తూ అంతరార్థంగా కొన్ని మాటల్ని చెప్తూ, ప్రస్తుతం నువ్వు ఊరుకో, జరిగేటటువంటి పని జరుగుతుంది, ఏమాత్రము ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఈ సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవి అంతఃపురానికి వచ్చింది. ఇక్కడ మనం ఇంకొక గొప్పదైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వచ్చిన వెంటనే జరిగిన పరాభవాన్ని మనసులో పెట్టుకుని ఏమాత్రము కూడా శాంతింపక, ఇక ఈ రోజు గడిచింది, రేపటి రోజు గడిచేలోగా కీచక మరణం జరగవలసినదే, ఆ కీచకుడు సర్వనాశనం అయిపోవలసినదే అని బాగా ఆలోచించి నా కష్టాన్ని ఎవరు తీరుస్తారని అనుకుని వెంటనే పరమ బలాన్వితుడైనటువంటి వాడు, శత్రుమర్దనుడు, కనిపించినటువంటి ప్రతి శత్రువుని పరస్త్రీ వ్యామోహంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వాణ్ణి సంహరించడమే, నాశనం చెయ్యడమే పనిగా పెట్టుకున్నటువంటి భీమసేనుల వారి దగ్గరికి బయలుదేరి వెళ్ళి, నాథ ఎన్ని అవమానాలు పడమంటావయ్యా? ఆనాడు అక్కడ ఆ దుశ్శాసనుడు పట్టి లాగుతాడా? ఆ అరణ్యంలో జయద్రథుడు అవమానిస్తాడా? ఇక్కడ ఈ నీచాత్ముడైనటువంటి కీచకుడు నన్ను తన్ని సభలో అవమానిస్తాడా? ఏం ఓర్చుకోమంటావు? తప్పక వాడి మరణం జరగవలసినదే, ఇది తథ్యం. నువ్వు దానికి తగ్గ విధంగా ప్రవర్తించు. పరాశక్తి మేల్కొన్నది ద్రౌపదీదేవిలో. అప్పటిదాకా జాగృతంగా ఉన్నటువంటి ఆ పరతత్వ శక్తి అప్పటికి ఒక్కసారిగా బయల్వెడలి ఆ భీమసేనుల వారి బుద్ధిని మొత్తాన్ని కూడా కీచక సంహారం వైపుగా తిప్పుతూ, ఈనాటి రాత్రికి కీచక సంహారం జరగవలే, లేకపోయినట్లయితే నా ప్రాణములు నీకు దక్కవు. భార్యని రక్షిస్తేనే కుటుంబం రక్షింపబడుతుంది, భార్యను రక్షిస్తేనే సంతానం సన్మార్గంలో వెళ్తుంది, భార్యని రక్షిస్తేనే పురుషుడు అనేటటువంటి పేరు పెట్టుకున్నందుకు ఒక మార్గం దొరుకుతుంది, ఒక గౌరవం నిలబడుతుంది. ఇంకా ఆలోచిస్తామే ఇన్ని మాటలు చెప్తే అంటూ ఒక పక్క క్రోధాగ్ని ప్రజ్వలింపచేస్తూ, ఇంకొక పక్క జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేటటువంటి పరిస్థితిని అక్కడ కల్పించుకుంటూ, ఆడది అనేటటువంటి మాటని కేవలం ఒకర్థంలో వాడుతున్నారు తప్ప సంపూర్ణమైన స్త్రీ తత్వం తెలుసుకోలేదురా ఇంకా మీరు అని మనందరికీ పురాణం ద్వారా తెలియజేద్దామా అన్నట్టుగా ద్రౌపదీదేవి ప్రవర్తన ప్రతిక్షణం కూడా నడుస్తూ ఉన్నది. అంతకంతకు క్రోధాగ్ని పెంచుకుంటూ భీమసేనుల వారు మాట్లాడేటటువంటి ఆదరణ వాక్యములను తీసి పక్కన పడేస్తూ, క్షత్రియుడని చెప్పుకుంటున్నావు, బాహుబలముందన్నావు, ఎంతో గొప్పవాణ్ణి అని చెప్పి అనుకుంటున్నావు, ఎందుకు నీ బాహుబలం, ఎందుకు నీ శక్తి?
ఒక అధర్మంలో ప్రవర్తించేటటువంటి స్త్రీని పట్టుకుని పిశాచిలాగా వేధించేటటువంటి రాక్షస చర్యలు చేసేటటువంటి పైశాచికానందం పొందేటటువంటి ఒక నీచుణ్ణి చంపని ఈ శరీర బలం దేనికయ్యా? ఈనాటి రాత్రికే కావాలి. ఆ మరణం కూడా చాలా భయంకరంగా ఉండాలి. ఏమాత్రము కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఆ పరాశక్తి చెప్పిన ప్రతి మాట భీమసేనుల వారి హృదయంలోకి వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటే అంతకంతకి అప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ, ఏమిటి ఈ దౌర్భాగ్య స్థితి? పరస్త్రీని వ్యామోహించి కామించి నాశనం చేసేటటువంటి ఒక వెధవని నేను ఇక్కడ సంహరించలేకపోయినట్లయితే ఇంకెందుకు భీముడు అనేటువంటి పేరు? ఇంకెందుకు ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం నేను తాపత్రయపడుతున్నానన్న భావన? ఇంకెందుకు ధర్మరాజు తమ్ముడు అనేటటువంటి బిరుదు? ఇంకెందుకు పాండవుల్లో మహాబలుడు అనేటటువంటి కీర్తి? ఇదంతా నాకు అవసరమా? జరగవలసినది జరగవలసినదే అన్నాడు. వెంటనే ద్రౌపదీదేవితో ఈనాటి రాత్రికే కీచక వధ జరగబోతూ ఉన్నది. ఒక్క కీచకుణ్ణి కాదు, కీచకం సహబాంధవం, ఆ బంధువులతో కలిసినటువంటి కీచకుణ్ణి తప్పక సంహరించేస్తా. ఏకస్తు కురుతే పాపం స్వజాతిస్తేన హన్యతే. ఒక్కడు పొరపాటు చేస్తే ఆ పొరపాటు మూలంగా వాడి కొడుకులు, వాడి తండ్రి, వాడి తాత, వాడి వంశము, వాడి యొక్క చరిత్ర మొత్తం నాశనమైపోతుంది అనేటటువంటి నిజాన్ని ఈ కీచకుడి విషయంలో నేను తెలియజేస్తా. ఒక్కన్నే చంపను, అవసరమైతే పరస్త్రీని వ్యామోహించి కామించి తప్పు చేసినటువంటి వాడు అమాయకుడని, వాణ్ణి రక్షించాలని, వాణ్ణి కాపాడాలని ఈ మత్స్యరాష్ట్రంలో ఉండేటటువంటి ఎవ్వడు వస్తే వాళ్ళందరినీ సంహరించేస్తా. ఆ పైన మన అజ్ఞాతవాసం బయటపడిపోతుంది కాబట్టి వెళ్ళి సరాసరిగా దుర్యోధనుణ్ణి చంపేస్తా అంటూ ఆ వాయుతత్వాన్ని మొత్తాన్ని బయట పెడుతూ ఉన్న సందర్భంలో పరాశక్తి స్వర్గలక్ష్మి పాండవ ప్రియ భార్య అనేటటువంటి పదానికి భర్తని సన్మార్గంలో నడిపే విధంగా ఉండాలి అనేటటువంటి మాటని నిజం చేస్తూ ఉన్నటువంటిదై, నువ్వు చంపినట్లుగా ఈ ప్రపంచంలో నాకు తప్ప మూడవ మనిషికి తెలిస్తే నేను ప్రాణం తీసుకుంటాను. మనం ప్రతిజ్ఞ చేశాం, ఇక్కడ ధర్మంగా సంవత్సర పర్యంతం ఎవ్వరికీ తెలియకుండా కాలం గడుపుతామని మనం నిర్ణయం తీసుకున్నాం. ఏం దాన్ని చెడగొడుతున్నావా? అది కుదరని మాట. ఎవ్వరికీ తెలియకూడదు, ఒక్కడివి మాత్రమే. ఇక ఎవరైనా సరే పరస్త్రీని చూసి కామించాలని అనుకుంటూ ఉంటే ఇంకొక స్త్రీని చూసిన వెంటనే దాని యందు వాడి యొక్క కామ వికారములు అన్నీ బయట పెట్టి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించి వాళ్ళని వేధించాలని చూస్తే అటువంటి వారికి వీడి మరణం ఒక గుణపాఠం కావాలి. ఏ నాటికైనా ఎన్నిసార్లు తప్పించుకున్నా విధి బలం చాలా గొప్పది. ఆ విధి వీడికి పట్టిన గతిని పట్టిస్తుంది అన్న మాట ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ విధంగా నువ్వు నీ నిర్ణయం తీసుకో. రహస్యంగా ఒక్కడివే కీచక సంహారం చేసేసై నువ్వు చెయ్యగలవు. సత్యాన్ని గుర్తుపెట్టుకో, ధర్మాన్ని గుర్తుపెట్టుకో, ఏమాత్రమూ కూడా వేగిరపడకు స్వామి అనేటప్పటికీ ఆ పరాశక్తి చేత ప్రేరేపింపబడినటువంటి భీమసేనుల వారు వెంటనే తప్పక అదే విధంగా చేస్తాను. మద గజన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పొరపాటున దాని కాలి కింద పడిన మారేడు పండు దాని కాలి వత్తిడి పడిన మరుక్షణం ఎన్ని ముక్కలు అవుతుందో కీచకుడి శిరస్సు ఈనాటి రాత్రి నా చేతులలో అన్ని ముక్కలవుతుంది ద్రౌపది. ఇదే నా ప్రతిజ్ఞకి పరాకాష్ఠ. ఇక పైన మనం కీచక సంహారంలో నిమగ్నులమవుదాం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఆమె ముందు తన రోషాన్ని బయట పెడుతూ ఆవిడ్ని కూడా తీసుకుని
నర్తనశాలలోకి ప్రవేశించాడు స్వామి. వాయుసూనుడు సాక్షాత్తుగా వాయుతత్వాన్ని మొత్తాన్ని నింపుకున్నటువంటి వాడు ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క రేణువులో శరీరంలో ఉన్న అణువులో పరస్త్రీ వ్యామోహ తత్పరుడు ఈ కీచకుడు అనే భావన నిండుకుంది. ఒక్కొక్క అవయవంలో కూడా కీచక సంహారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. పరమ భీకరంగా ఉంటూ ఉంటే ఒక్కడివి నర్తనశాలకి రా అని చెప్పి ఇంతకుముందే ద్రౌపదీదేవి చెప్పడం వల్ల కీచకుడు ఒక్కడే బయల్దేరి నర్తనశాలకి వస్తూ సైరంధ్రిని పొందవలే, దీన్ని అహంకార మణచవలే, దీన్ని ఈనాటితో ఈ రాష్ట్రంలో నాకంటే వేరొక అందగాడు లేరడు అనేటటువంటి స్థితికి తీసుకువెళ్ళి దీన్ని మొత్తాన్ని కూడా ఈ మత్స్య రాష్ట్రంలోనే నా పాదాల చెంతనే పడవేసుకోవలే మాయమాటలు చెప్పినటువంటి వాడు. స్త్రీని లోభించి స్త్రీని ఏదో విధంగా తన చేతుల్లోకి తెచ్చుకుందామనుకుంటున్నటువంటి వాడు, పరస్త్రీని చెడగొడదామనుకునేటువంటి వాడు, అమాయకపు ఆడపిల్లలను ఏదో విధంగా తన మాయలో పడేసుకుందామనుకుంటున్నటువంటి వాడు తన అవసరం తీరిన తర్వాత ఆ మొహం చూడకూడదనుకునేటువంటి వాడు ఏదో ఒక పేరు చెప్పి పరమ పవిత్రమైనటువంటి బంధమని లేని పోని పోలికలు అన్నీ దానికి పెట్టుకుంటూ వారు మెచ్చారు వీరు గొప్పన్నారు అని చెప్పి అంటూ లేనిపోని ఆశలు కల్పిస్తూ అదొక పెద్ద పవిత్రమైనటువంటి బంధంగా అక్కడ చిత్రీకరిస్తూ మాయ మాటలతో లోబరుచుకుని వశపరుచుకుని సమస్తం నీకు అర్పిస్తాను అనేటటువంటి వాడు ప్రతి ఒక్కడూ కూడా చివరికి స్త్రీ విషయంలో కీచుకుల్లానే ఆలోచిస్తాడు అనేటటువంటి తత్వం ఈ సంఘటన ద్వారా మనందరికీ స్పష్టమవుతూ ఉన్నది. అప్పటికి దొరికినా సరే దీని అహంకారమణచవలే, దీన్ని దాసి చేసుకోవలే, ఇదే వాడి యొక్క అభిప్రాయం. ఆ కీచకుడు అటువంటి దుర్నీతిని అవలంబిస్తూ ఉన్నటువంటి వాడై తన యొక్క పురుషాహంకారానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఆ నర్తనశాలలోకి ప్రవేశించి అక్కడ మాయా సైరంధ్రిగా పడుకుని ఉన్న భీమసేనుల వారి చెంతకు చేరి మెల్లిగా, ఏమే సైరంధ్రి, నీ కోసం సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ చీకటి నర్తనాగారంలోకి ప్రవేశించానే, ఎంత గొప్ప భవనన్నది, ఎంతమంది సేవకులు, ఎన్ని వైభోగాలు అన్ని వదిలిపెట్టి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చి నిన్ను పొందడం కోసం పరమత్యాగం చేశానే. నీకు కావలసినటువంటి సమస్తమైన కోరికల్ని తీర్చడం కోసం నేను సన్నద్ధున్నై ఉన్నా. నాకు దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా అన్ని ధనాల్ని కూడా నీకోసం ఈరోజు ధారపోస్తూ ఉన్నా. తీసుకో, నువ్వు ఒప్పుకున్న విధంగా రోజుకి 100 బంగారు నాణేలు నీకు ఇస్తూ నిన్ను సంతృప్తిపరుస్తాను. ఎంత పాపిష్టపు మాట, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రవృత్తి, ఎంత దుర్నీతి. ఒక స్త్రీతోటి ప్రతిరోజు నీకు ఈ విధంగా చేస్తానే అని చెప్తూ ఉన్న కీచకుడు దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఇప్పుడు సంహరింపబడ్డం యుక్తమా కాదా? ఇక్కడికిక్కడ అప్పటికప్పుడు ఆ భీమసేనుల వారి ఆగ్రహానికి వాడు పాత్రుడవడంలో ఏమాత్రము అతిశయం లేదు. అలా అంటూ మాయా సైరంధ్రిగా ఉంటూ ఉన్న భీమసేనుల వారితో మాట్లాడుతూ ఉంటే శరీరంలో ఉండేటటువంటి ప్రతి అంగము కూడా పరమ ఆవేశాన్ని పొందుతూ ఉన్నా ఒకంత ఓర్చుకుంటూ అప్పటికప్పుడు ఆ తన యొక్క మాయా సైరంధ్రీ రూపాన్ని చూపిద్దామని అనుకుంటూ ఆ భీమసేనుల వారు వాడి ఇంకొంచెం దగ్గరికి వచ్చి ఇంకాస్త దగ్గరికి వచ్చి పూర్తిగా తన
వలలో చిక్కుకున్న తరువాత ఒక మృగాన్ని వేటాడేటటువంటి ఆ వేటగాడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత తీసుకుంటూ అలా చిక్కిన తర్వాత వాణ్ణి సంహరిద్దామని ఎదురు చూస్తూ ఇంకొంత మాట్లాడిస్తూ, దైవానుగ్రహంతో నువ్వు చాలా గొప్పవాడివి అనుకుంటున్నావు, నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు, నీకు నువ్వే సాటి అనుకుంటున్నావు, చాలా గొప్పవాడివి, నా స్పర్శ తగిలిన తర్వాత ఇక జీవితంలో నీకు ఇంకొక స్పర్శ తగిలే అవకాశం లేదు, ఇలాంటి స్పర్శ నీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు పొంది ఉండవురా, చాలా గొప్పదైనటువంటి స్పర్శ ఈనాడు నీ కలగబోతూ ఉన్నది, చూస్తూ ఉండు అని మాట్లాడుతూ కీచకుడు ఇంకొంచెం పైకి రాగా చేతిని అట్లా పెడుతూ ఉంటే ఒక్క క్షణం తను కప్పుకున్న బట్ట తీసి దూరంగా విసిరిపెట్టి, ఏరా కీచకాదమా, ఏరా మూర్ఖుడా, పరస్త్రీ వ్యామోహ తత్పరుడా, నా భార్య అయినటువంటి దాన్ని గంధర్వ భార్య అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కామించి మోహించి వేధించి ఇక్కడ అనుభవిద్దామని వచ్చావా అంటూ ఆవేశాన్ని మొత్తాన్ని చూపిస్తూ, ఇప్పటికిప్పుడు నీ సంహారం జరిగి లోకం కళ్యాణమయం చేస్తా. క్షణం పాటు ఆ నర్తనశాల మొత్తం కూడా పరమమైనటువంటి ఉగ్రత్వాన్ని, శాంతాన్ని పొందింది, నిశ్శబ్దంగా ఉన్నది. అంత వేగంలో కూడా కీచకుడు వెంటనే తేరుకోకపోవడం చూశాడు భీమసేనుల వారు. ఆ క్షణంలో ఇటువంటి సైరంధ్రి ఇలా మారిందా, లేక సైరంధ్రి గంధర్వుడికి చెప్తే వాడు వచ్చి ఇక్కడ ఈ రూపాన్ని పొందాడా, ఎవడు వీడు, ఏంటి నా రాజ్యంలో నా నర్తనశాలలో వీడికి పని, అసలు ఏమిటి అని నిశ్చేష్టుడైపోయి అలా చూస్తూ ఉంటే ద్రౌపదీదేవి కూడా ఒకంత ఆశ్చర్యంగా ఆ సంఘటన చూస్తూ ఉన్నది. ఒక్క క్షణం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్నది. అటువంటి సందర్భంలో వెంటనే భీమసేనుల వారు చాలా ఆగ్రహాన్ని పొంది ఆ కీచకుణ్ణి ఏదో విధంగా సంహరించి వేద్దాం అనేటటువంటి తత్వాన్ని శరీరంలో నింపుకుంటూ వాణ్ణి పట్టి అప్పటిదాకా వేసుకున్నటువంటి మాలలు, ఆభరణాలు, వివిధమైనటువంటి వస్త్రాలు అన్నిటితోటి చాలా పెద్దగా, ఘోరంగా, భీకరంగా కనిపిస్తూ ఉన్నటువంటి కీచకుణ్ణి చూసి, ఇటువంటి వాణ్ణి సంహరిస్తే కదా అజ్ఞాతవాస ఫలం నాకు దక్కేది, ఈనాడు ఈ ఫలాన్ని మొత్తాన్ని పొంది ఆనందపడతా అని అనుకుంటూ ఉన్నటువంటి వారై ఒక్కసారిగా వాడి మీద దూకబోతూ వాడి రెండు చేతులు పట్టి గట్టిగా దగ్గరికి లాగుతూ ఉంటే కీచకుడు కూడా అంతకంతకి వేగాన్ని పెంచుతూ ఉన్నాడు, అంతకంతకి వాడి శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. వాడిలో ఉండేటటువంటి కామం కోపం క్రోధంగా మారి కీచకుణ్ణి సంహరించేటటువంటి నీచుడు ఈ దేశంలో పుట్టి ఉన్నాడా, ఈ మత్స్య రాష్ట్రంలో ఈ కీచకుణ్ణి సంహరించేవాడా, ఎవడ్రా నువ్వు, ఏం చేస్తున్నావు అని చెప్పి ఒక్కసారి భీమసేనుల వారి మీద పడి బలవంతమైనటువంటి రెండు గోళ్లని వాడి చేతుల్లో నింపినటువంటి వాడి గట్టిగా లాగుతూ ఉంటే భీమసేనుల వారు దంతములు రెండు తీసి అక్కడికక్కడ వాడి రెండు భుజముల మీద ఈ దంతములతో కొరికి వేస్తూ, ఇటువంటి నీచుణ్ణి ఇంతసేపు నేను సహించడమా అనే భావన ఇంకొంచెం ఇంకొంత వస్తూ ఉంటే వాడిని దగ్గరికి లాగి ఒక్కసారిగా తన శక్తిని మొత్తాన్ని చేతిలోకి తీసుకుని గట్టిగా వాడి జబ్బ మీద ఒక్క చరుపు చరిచేటప్పటికీ కీచకుడికి ఆశ్చర్యం వేసింది. ఇటువంటి శక్తి ఉన్న గంధర్వుడు ఒకడు ఈ సృష్టి యందు ఉన్నాడా, ఎవడ్రా వీడు, నాలాంటి కీచకుణ్ణి ఇంత గట్టిగా కొట్టగలిగాడు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఒకంత కోపం పెరుగుతూ ఉన్నది. ఏదో విధంగా ముందు ఈ గంధర్వుణ్ణి చంపి వెంటనే ఆ సైరంధ్రిని పట్టి దాన్ని అనుభవించి అవసరమైతే దాన్ని కూడా
కావలసిన విధంగా చేద్దాం అనేటటువంటి రాక్షస ప్రవృత్తి నుంచి పైశాచిక ప్రవృత్తికి మారిపోతూ ఉంటే బుద్ధి ఇంకొంత ఉగ్రత్వాన్ని తెచ్చుకుంటూ, ఏ కీచుకుండే నువ్వు ఎదిరించేంతటి మొగాడివా, రా చూద్దాం అని చెప్పి ఇంకొంత ముందుకు వస్తూ ఉంటే భీమసేనుల వారు తన ఉగ్రత్వాన్ని మొత్తాన్ని చూపించబోతూ వాడి శక్తిని విహీనం చెయ్యాలని వాడి ముందుకు వస్తూ ఉంటే బలంగా 2 చేతులు పైకి ఎత్తి ఒక్కసారిగా భీమసేనుల వారిని కిందకి కొట్టి పడేసి ఒక్కసారి ఆనందాన్ని చూపిస్తూ మదగర్వాన్ని మొత్తాన్ని కూడా తన అహంకారంగా ప్రదర్శిస్తూ, ఏమిరా గంధర్వ, ఎంత నీ ప్రాణం, ఎంత నీ శక్తి, ఎంత నీ వయస్సు, కీచకుడు ఉండగా పరుడైనటువంటి వాడు వీడి ముందు బ్రతకడం సాధ్యమా అనేటటువంటి అహంకారాన్ని ఆ మాటల్లో చూపుల్లో చూపిస్తూ ఒక వెర్రి నవ్వు ప్రేతాత్మ స్వరూపం మొత్తం బయటపడేటటువంటి విధంగా అలా నవ్వుతూ ఉంటే ద్రౌపదీదేవి అచ్చరు వంది ఆశ్చర్యం పొంది, ఏంటి ఈ కీచకుడు ఈ భీమసేనుణ్ణి ఈనాడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, ఏ వీడు ఇంత బలవంతుడా అని ఆశ్చర్యపోతూ ఉంటే భీమసేనుల వారు అప్పుడు తన బలాన్ని చూపిస్తూ, ఏరా ఇంతవరకు నీ శక్తిని ప్రదర్శించావు, ఇక పైన నా శక్తిని మొత్తాన్ని చూపిస్తా, ఏదో అనుకుని పరస్త్రీని వ్యామోహిస్తే, పరస్త్రీని కామిస్తే, దాన్ని వేధిస్తే నన్ను ఎవడు ఏం చేస్తాళ్లే, ఈ ప్రపంచంలో నన్ను గుర్తుపట్టేవాడెవళ్ళే, ఏది చేసినా నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అనేటటువంటి భావన నింపుకుని ఈ మత్స్య రాష్ట్రంలో ఎంతో మంది ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఇన్ని రోజులు ఆడావు కదరా నీచుడా, దుర్మార్గుడా, అబల అని చెప్పి అంటారే, అలాంటి దాని మీద నీ శక్తిని చూపించి ఏదో ప్రపంచాన్ని గెలిచాను అనేటటువంటి విపరీతమైన వికృతమైన నికృష్టమైన ఆనందాన్ని పొందేటటువంటి పురుషత్వం నీది ఏమిట్రా, పురుగు కింద పుట్టేటటువంటి వాడా, వచ్చే జన్మలో నీచాత్ముడవైన నువ్వు నన్ను ముట్టుకోవడమే పెద్ద విషయమంటే నన్ను పడవేసి అహంకారపు నవ్వు నవ్వుతావా, కొన్ని క్షణాల్లో నీ మరణాన్ని నువ్వే చూసుకోబోతూ ఉన్నావు, ఇక పైన ఈ భీమసేనుడి యొక్క పరమ ఉగ్రత్వాన్ని మొత్తాన్ని నీకు కళ్ళకి చూపిస్తా అంటూ ఒక్క ఊదుటున లేచి ఆ కీచకుణ్ణి పట్టి 2 చేతులతోటి గట్టిగా పట్టుకుని వాణ్ణి చుట్టూ గిరగిరా గిరగిరా తిప్పుతూ ఉంటే వాడి శక్తి ఒకంత కోల్పోతున్నట్లుగా అవుతూ కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటే వెంటనే భీమసేనుల వారి 2 భుజాలని కూడా విడగొట్టుకుందామని విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక ప్రాణిని, ఒక జింకని ఎలా అయితే సింహం నోట కరుచుకుని ఇక విడిపించుకోలేనటువంటి స్థితిని దానికి కల్పిస్తుందో ఆ విధంగా 2 చేతుల్లో ఆ కీచుకుని పట్టి ఒక్కసారి గట్టిగా నొక్కుతూ 100 సార్లు వాణ్ణి గిరగిర తిప్పుతూ వాణ్ణి కింద పడేసి కళ్ళు తేలేస్తూ ఉంటే దగ్గరగా వెళ్ళి వాడి శరీరాన్ని పట్టుకుని అమాంతం పైకి లేపి అలాగే కిందకేసి కొడుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ శక్తిని పుంజుకుందామని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్న కీచకుడు ఎలా అయినా సరే ఇప్పటికిప్పుడు ఈ గంధర్వుణ్ణి నాశనం చెయ్యాలి అని అనుకుంటూ లేవలేక పైకి లేస్తూ శక్తినంతా కూడదీసుకుంటూ వీణ్ణి చంపి సైరంధ్రిని పొందవలే, చచ్చిపోయే ముందు కూడా 2 క్షణాల ముందు వాడి అభిప్రాయం అదే, అనుకున్నది జరగాలి, పరస్త్రీని నాశనం చెయ్యాలి అనేటటువంటి కోరిక పెట్టుకుని లేవబోతూ ఉంటే రౌద్రత్వం మొత్తం నిండి ఉండగా అది బీభత్సానికి వెళ్ళగా రుద్రుడంటేనే ప్రళయానికి ప్రతీకగా కనిపించేటటువంటి వాడు, అలాంటి వాడు ఈనాడు ఈ కీచక ప్రాణాల్ని మొత్తాన్ని కూడా వేళ్లతో లాగివేసేవాడిగా లేవబోతున్న కీచకుణ్ణి ఒక్కసారి ఈ భుజంతో పట్టి దగ్గరికి తీసుకుని 2 చేతులతో వాడి కంఠాన్ని పట్టుకుని గట్టిగా నొక్కివేస్తూ ఉంటే
విపరీతమైన దెబ్బలు కొడుతూ ఉన్నాడు ఆ కీచకుడు. భీమసేనుల వారు అంచు కూడా కదలకుండా అట్లానే నుంచుట్టు వాడి చెప్ప మీద ఒక్కసారి కొట్టి హృదయ స్థానంలో గట్టిగా ఒక దెబ్బ కొట్టేటప్పటికి అప్పటిదాకా పెట్టుకున్న ప్రాణమంతా కూడా ఇక పోబోతోంది అనేటటువంటి స్థితి వచ్చింది. ఆ క్షణంలో వాణ్ణి తీసి దగ్గరికి తీసుకుని ఆ చుట్టుపక్కల దూరంగా ఉంటూ ఉన్నటువంటి ద్రౌపదీదేవి వైపు చూస్తూ ఒకంత మందహాసం చేస్తూ, ఏం ద్రౌపది, వీడి గురించేగా నువ్వు భయపడింది, ఈ నీచుడి గురించే కదా కన్నీరు పెట్టుకున్నావు, ఈ నీచుడి వల్ల కదూ మా అన్నగారిని తమ్ముళ్ళని ఇంతమందిని వాళ్ళు పడేటటువంటి ఇబ్బందుల్ని నాతో చెప్పుకుని బాధపడ్డావు. ఇటువంటి నీచుడు చావడంలో నా పాత్ర ఎంత ఉందో విధి పాత్ర కూడా అంతే ఉంటుంది, విధి బలం కూడా సహకరిస్తుంది అని చెప్పి ఒక చూపు ఆ భావనలు మొత్తం కలిసే విధంగా అటువైపు చూస్తూ దగ్గరికి తీసి వాణ్ణి ఒక్కసారి వెనక్కి తిప్పుతూ రెండు చేతులు ఇలా పెట్టి ఇటువైపు కాళ్ళు ఇటువైపు శిరస్సు వచ్చే విధంగా దగ్గరగా అంటూ ఉంటే టప టపమంటూ ప్రతి ఎముక విరిగిపోయేటటువంటి క్షణం సంప్రాప్తించింది. ఆ క్షణంలో అప్పుడు వాడికి తెలిసే విధంగా నా అన్నగారి భార్యని కామించినటువంటి దురాత్మ నుండి ఇప్పుడు నేను చంపి రుణ విముక్తుణ్ణి అవుతున్నా, పరమ శాంతి పొందుతున్నా ఇటువంటి నీచుడు పరస్త్రీ వ్యామోహాన్ని పెట్టుకుని స్త్రీలను అత్యాచారం చేసేటటువంటి వాడికి పట్టే గతి ఇదేరా పరమ దుర్మార్గుడైన కీచక అంటూ రెండు దగ్గరికి తెచ్చే మరుక్షణం శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా నుగ్గైపోయింది, ప్రతి ఎముక విరిగిపోయింది. పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్నటువంటి బట్టలు ఎక్కడా కనిపించట్లా చల్లా చెదురై మొత్తం ఆ నర్తనశాలంతా వ్యాపించి ఉండగా వాణ్ణి గట్టిగా కింద పడేసి ఒక్క క్షణం వాడి వైపు చూసి, పాండవ ప్రియ భార్య అయిన మా అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రురాలైనటువంటి ద్రౌపదిని నిండు సభలో అంతమంది మధ్య నువ్వు కాలితో తన్ని అవమానిస్తావురా? ఒక స్త్రీని కాలితో తన్నేంతటి గొప్పతనం ఏముందని అనుకుంటున్నావు? అదేమన్నా గొప్ప కార్యమా నీచాత్ముడా అని వాడి వైపు చూస్తూ ఉంటే అటువంటి క్షణంలో మెల్లిగా ప్రాణాలు పోవడం తెలుస్తూ ఉన్న సందర్భంలో ఆ కీచకుడి వైపు ఇంకా ఉగ్రత్వం పోనటువంటి భీమసేనుడు అతి భయంకరంగా చూస్తూ, ఎలా అయినా ఈనాడు వీడి మరణం అతి నికృష్టంగా ఉండవలే, ఎవ్వరికి పట్టని గతి ఈ ద్వాపర యుగంలో వీడికి పట్టవలే అనేటటువంటి భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్న భీముల వారు వాయుతత్వానికి పరాకాష్ఠని చూపించేటటువంటి విధంగా అక్కడ మధ్యలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నటువంటి వాడి మీదకు ఎక్కి రెండు చేతుల్ని కూడా వెనక్కి మరలుస్తూ, ఇక నీ ప్రాణములు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయిరా నీచుడా, దుర్విదగ్ధుడా అని అంటూ ఉండగా వాడి తలని ఒక్కసారి గట్టిగా పట్టి పైకి లాగేటప్పటికి ఉన్న ప్రాణములు అన్నీ కూడా పోయినాయి, అనంతవాయువుల్లో కలుస్తూ ఉన్నాడు. చచ్చిపోయిన కీచకుణ్ణి చూసి ఒక్క క్షణం ప్రాణం పోయిందని నిశ్చయం చేసుకున్న తరువాత మళ్ళీ భీమసేనుల వారికి ఆగ్రహం తగ్గల, క్రోధం తగ్గల, కోపానికి క్రోధానికి మధ్యలో ఉండేటటువంటి భేదాన్ని తను చేసేటటువంటి సంహార ప్రక్రియలో చూపిస్తున్నాడా అన్నట్లుగా వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైన కూర్చుని ఒక్కసారి వాడి శిరస్సును తెచ్చి ఆ లోపలికి గట్టిగా నొక్కితే అది పొట్ట ప్రదేశానికి వెళ్ళింది. రెండు చేతులు రెండు కాళ్ళు రెండింటినీ కూడా వెనక్కి లాగి గట్టిగా వాడి శరీరంలోకి ఒక్కొక్క చేతిని తోస్తూ ఉంటే ఈ చెయ్యి ఇటువైపు ఈ చెయ్యి ఇటువైపు ఈ రెండు కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఇంత పెద్ద మాంస ముద్ద మరుక్షణం నర్తనశాలలో ప్రత్యక్షమయ్యింది.
వెంటనే అప్పటికి భీమతత్వం తగ్గి ఆలోచిస్తూ కీచకుడి సంహారం చేసేసా, ద్రౌపది అనేటువంటి ఆనందాన్ని వెలిబుద్దామని చెప్పి గట్టిగా ఒక్కసారి కీచకుడి వైపు చూస్తూ ఉన్నటువంటి వారై అలాగే ఆ మాంసముద్దను చూసి, ఏరా నీచుడా అధముడా, పరస్త్రీని ఇబ్బంది పెడితే ఎంతటి దుర్గతి పొందుతుందో చూశావా అనేటటువంటి భావన కళ్ళలో నింపుకుంటున్న భీమసేనుల వారు అలానే చూస్తూ ఆనందాన్ని పొందుతూ అప్పటికి బీభత్సాన్ని మొత్తాన్ని ఒకంత తెచ్చుకుంటూ సాంత్వన పొందుతూ శాంతిని కోరుతూ గొంతును తగ్గిస్తూ నర్తనశాల ప్రతిధ్వనించేటటువంటి వాక్కులని ఆపి మెల్లిగా ద్రౌపదీదేవి వైపు చూస్తూ, ద్రౌపది రా, చూశావా నిన్ను కామించినటువంటి వాడికి, నిన్ను ఎవడైతే వశపరుచుకుందామని అనుకుంటున్నాడో అటువంటి వాడికి పట్టిన గతి చూడు అని అంటూ ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కాగడాన్ని తీసుకొచ్చి ఆ వెలుగుని పుట్టించి ఆ వెలుగులో కీచకుడి శవ దర్శనం చేయిస్తూ ఉంటే ద్రౌపదీదేవికి అది శివ దర్శనం అయ్యింది, మంగళ దర్శనం అయ్యింది. చూసింది ఒక్కసారి స్వర్గలక్ష్మి, పరమ పతివ్రత, పరమసాధ్వి, కృతయుగంలో వేదవతిగా, త్రేతాయుగంలో సీతాదేవిగా, ద్వాపర యుగంలో సాక్షాత్తుగా ద్రౌపదిగా పుట్టినటువంటిది, యజ్ఞకొండం దగ్గర నుంచి యజ్ఞ వేదికలోంచి ఉద్భవించినటువంటిది, పరమ విశాలమైనటువంటి ఆ మనస్సు కలిగినటువంటిది అయిన పాండవ ధర్మపత్ని రాజసాన్ని మొత్తాన్ని చూపిస్తూ నిండుగా నుంచుని ఒక్కసారి వాడి వైపు చూస్తూ, ఏరా ఇందుకోసమా ఇంత తాపత్రయపడ్డావు, ఏ స్థితికి చేరావురా నీచుడా అని తన రాజసం మొత్తం అలా బయటపడుతూ ఉండగా మహాలక్ష్మి స్వరూపమైన స్వర్గలక్ష్మి ఆనందాన్ని అనుభవిస్తూ పరమ తేజోమయమైనటువంటి శరీర కాంతిని పొంది అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని మనం నిత్యం ప్రార్థించే విధంగా కాంతి స్వరూపం అక్కడ గోచరిస్తూ ఉంటే భీమసేనుల వారు ఆమె వైపు చూసి ఆమె రాజసానికి అచ్చరు వంది, ఇలా చూడాలి ద్రౌపది నిన్ను, మహాలక్ష్మి స్వరూపిణివే అని ఆనందపడుతూ ఉన్నాడు. ఈనాటి ఈ కీచక వధానంతరం కాంతి రూపాన్ని పొందినటువంటి ఆ ద్రౌపదీదేవిని మనందరం ముందుగా ఒక్కసారి తలుచుకుంటూ ఇక్కడ అందరం కలిసి కాంతిమయమైనటువంటి తేజోమయమైనటువంటి వాతావరణంలో ముందుగా స్వర్గలక్ష్మి ఇక్కడ ఆవిర్భూతమైంది. ఆనందకరమైనటువంటి వాతావరణంలో పరమ రాజసమూర్తిగా వెలుగొందుతూ ఉన్నటువంటిదైన ఒకప్పుడు మహిషాసుర మర్దనాన్ని చేసి ఆనాడు అదే విధంగా పరస్త్రీని కామించి మోహించి వేధించిన ఆ మహిషాసుర మర్దిని అయినటువంటి ఆమె అటువంటి వేధించినటువంటి ఆ రాక్షసుణ్ణి ఏ విధంగా అయితే సంహరించిందో అదే విధంగా ఈనాటి ఈ లోకపు ఇలాంటి కీచకులు ఎవరున్నారో వాళ్ళందరి బుద్ధిని మార్చాలి. స్త్రీ స్వాతంత్ర్యం అనే మాటకి పరిపూర్ణమైన అర్థం కలగాలి, స్త్రీ రక్షణ జరగాలి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేటటువంటి వాక్యం యొక్క అర్థం దాన్ని పాటించిన తరువాత ఆవిష్కృతమవ్వాలి. అలాగే వేరే వాళ్ళ స్త్రీల యందు మాతృవత్ పరదారేషు అన్నట్టుగా ప్రతి ఒక్క నీచుడికి ఎవడెవడైతే పరస్త్రీని కామించేవాడున్నాడో వాడికి ఇంకొక స్త్రీని చూసిన మరుక్షణం తల్లి అనేటటువంటి భావన కలగాలి అనేటటువంటి సత్సంకల్పాల్ని మనం నింపుకుంటూ మన హృదయాల్లో స్వర్గలక్ష్మి కాంతిమయమైనటువంటి ఆ తేజోమూర్తి అయినటువంటి ఆ అమ్మని
మహిషాసురమర్దిని స్తోత్రంతో ముందుగా ప్రార్థిద్దాం. బీభత్సానికి పరిపూర్ణమైనటువంటి ప్రార్థన చేస్తూ భీముల వారు చూపించినటువంటి దానికి శాంతమయమైన వాతావరణం కలగాలనేటటువంటి ప్రార్థన చేద్దాం. मधुरे मधुकैटभञ्जनिरासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐनिजहुङ्कृति मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते समरविशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवदर्पित भूतपिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
తారక సంగర తారక సంగర తారక సూరుదే సురథ సమాధి సమాన సమాధి సమాన సమాధి సుజాతరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते पदकमलं करुणानिलये परिपश्यति योऽनुदिनं शशिवे अयि कमले कमलानिलये कमलानिलसेव्यमुखाब्ज शिवे तव पदमेव परं पदमित्यनुशीलयतो मम लिङ्ग शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते ఓం నమో వెంకటేశాయ. కీచక వధ ఘట్టాన్ని ఆ పైన స్వర్గలక్ష్మి యొక్క రాజస తత్వాన్ని రెండింటినీ కూడా మనం చక్కగా ఆవిష్కరించుకున్నాం. ఏమిటి ఇంత ఆవేశం, ఎందుకు ఇంత గొప్పగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కీచక వధ ఘట్టాన్ని తీసుకుని ఇంత గొప్పగా వెలుగులలో స్తోత్రాన్ని చేస్తూ ఉన్నారు? ఏం దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం అనంటే, విరాట పర్వ పారాయణ చేసుకునేటువంటి వారం కాబట్టి సామాజిక స్పృహ పెరగడం కోసం పురాణంలో ఇతిహాసంలో చెప్పిన ప్రతి అంశాన్ని తత్వంతో తెలుసుకుంటూ దాంట్లో అంతరార్థాన్ని వెలికి తీసుకుంటూ జీవన మార్గాన్ని సుగమం చేసుకునే విధంగా మనం ఆలోచించుకుంటూ ఉంటున్న వాళ్ళం కాబట్టి ఒక్క క్షణం ఈనాటి పరిస్థితిని మనం ఆలోచించుకుందాం. రోజుల్లో ఈనాడు ప్రతి ఒక్కరూ ఎంత చిన్న పిల్ల అయినా ఎంత పెద్దవారైనా శరీరాన్ని బట్టి కానీ కాలాన్ని బట్టి కానీ వయసును బట్టి కానీ ఏమాత్రం ఉచ్చ నీచములు లేకుండా పొందినటువంటి శరీరాన్ని దానికి మాత్రమే వినియోగించుకోవాలి అనేటటువంటి కుంచుకుపోయిన మనస్తత్వాన్ని పెట్టుకుంటూ ఉన్నటువంటి వారై కనిపించే ప్రతి ఒక్క స్త్రీకి కాళరాత్రిని చూపించేటటువంటి విధంగా ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో గట్టిగా అనుకుంటే 2 నిమిషాలకి ఒక స్త్రీని నాశనం చేసేటటువంటి ఈ స్థితిలో ఇప్పుడు భారతదేశం పయనిస్తూ ఉన్నది అనంటే ఎవరి పాపం ఇది, ఎవరి నిర్లక్ష్యం ఇది, ఎవరి వల్ల ఇలా జరిగింది? తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ప్రాచీన కాలంలో ఋషులు, అప్పటి రోజుల్లో పురాణాలు, ఆనాటి వేదకాలాలు, అప్పటి స్మృతికర్తలు, అప్పటి పరిస్థితులు అని చెప్పి కూర్చుని ఒక్క విషయానికి ఎక్కడెక్కడి నుంచో పొంతన లేని విషయాలు తెచ్చి పెట్టి సమన్వయం చేశామని వాళ్ళే మోసపోయేటటువంటి జనం పెరుగుతూ ఉంటే, వాళ్ళ మాటలు పరమ ప్రామాణికములు అయిపోతూ ఉంటే, ప్రస్తుత కాలంలో అసలు సమస్య తెలుసుకోలేక అక్కడ ఉన్న పరిస్థితిని ఆలోచించలేక అవతలి వ్యక్తిలో ఉన్న ఉన్మాద స్థితిని అంచనా వేయలేక ఏదో పొరపాటు జరిగిందని దానికింత రాద్ధాంతమా అని స్త్రీలు కూడా రక్షణ తీసుకోవాలి, స్త్రీలు కూడా మారాలి అంటూ కొంత పాపం వాళ్ళ తలల మీద పడేస్తూ అవసరం వస్తే వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపిద్దామని అంతటి పాపానికి వాళ్ళకు కూడా కొంత భాగస్వామ్యాన్ని కలగజేస్తూ ఇస్తూ రెచ్చిపోతూ ఉంటే, ఈనాటి ఈ కాలంలో నిర్భయ చట్టం, దిశ చట్టం ఏం సాధించింది భరత జాతి?
ఏం నేర్పుతోంది రాబోయేటువంటి తరానికి? ఎందుకు ఇటువంటి నీచమైనటువంటి ఆలోచన? ఒక స్త్రీని కోల్పోతే ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక అక్కని, ఒక గొప్పదైనటువంటి స్నేహితురాల్ని, ఒక భార్యని, ఒక జాతిని, ఒక వంశాన్ని, ఒక తరాన్ని కోల్పోయావని ఎప్పటికీ అర్థం చేసుకుంటారా మూర్ఖ శిఖామణుల్లారా అని అడగవలసినటువంటి స్థితి ఇంకొంత దూరంలో ఉండగా, ఆడది అనంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళేది, ఆ ఇంట ఉండేది, అందుకు ఆడది అక్కడ ఉండేది అని చేతిని ఇట్లా చూపిస్తారు. కానీ ఆడదిరా, ఈడకి వచ్చింది నీ కోసం అని చెప్పి అని ఒక్కడు చేతిని పైకి చూపించలేనటువంటి స్థితిలో భరత జాతి కుంచుకుపోతూ ఉన్నదే. ఎక్కడి నుంచి వచ్చిందిరా? సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఉన్నది. నిన్ను కన్నది, నిన్ను పెంచింది, నీ కోసం సర్వస్వాన్ని వదులుకున్నది. ఇటువంటి దాన్ని పట్టుకుని సందర్భం వచ్చిన ప్రతి క్షణం మానసికంగా, శారీరకంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా అయితే అలా నాశనం చేద్దామని అనుకుంటూ, పైగా నన్ను మోసం చేసింది అని చెప్పి లేనిపోయినటువంటి రాక్షసమైనటువంటి ప్రవృత్తులు పెట్టుకుంటూ, వికృతమైనటువంటి వినాశకరమైనటువంటి ఆ పైశాచిక భావనలతో వాళ్ళని పాడు చెయ్యడం కాక, వాళ్ళ మానాన్ని దోచుకోవడం కాక, ప్రాణాన్ని కూడా దోచి పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటే ఆవేశం కాక ఏం వస్తుంది? సాటి నిజమైనటువంటి మగాళ్ళకి, మన పురుష జాతికి వచ్చేటటువంటి ఇటువంటి దుష్టమైన చెడ్డదైనటువంటి మాట తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కడిని ఈరోజు మనం సన్మార్గంలోకి నడిపించాలి. ఏ పురాణం చెప్పింది స్త్రీ ఇటువంటిది అని? ఇన్ని రోజుల్లో విరాట పర్వంలో ఎన్నో విషయాల్ని చెప్పుకుంటూ ఈ స్త్రీని ఇలా ఇక్కడ పొగిడింది, ఇలా గౌరవం ఇమ్మంది అని చెప్పుకుంటున్నాను తప్ప ఎక్కడా కూడా అవమానించిందని చెప్పుకోలా. ఇదే విధంగా ప్రతి పురాణంలోనూ, ప్రతి అంశంలోనూ లోపలికి వెళ్ళి హృదయాన్ని పట్టుకుని ఆలోచిస్తే వేద తత్వం, పురాణ తత్వం, స్మృతి విషయం చక్కగా తెలుస్తుంది. ఎక్కడా భ్రమించవలసిన అవసరం లేదు. ఏ పురాణములు ఏ స్త్రీని ఇలా ఇబ్బంది పెట్టమని, చిన్న చూపు చూడమని చెప్పలేదు. కేవలం దుష్ప్రవాదం తప్ప. ఉన్న సంస్కృత జ్ఞానంతో లేనిపోనటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకుని తెలుసుకుందామని ఆరాటపడ్డం తప్ప అక్కడ మిగిలేది ఏమీ లేదు. అటువంటి గొప్పదైన ఈ పురాణ తత్వం ఎంతో విశేషమైనటువంటిది. భరత జాతికి ఇచ్చినటువంటి సందేశం, కీచకుల్లాగా ప్రవర్తిస్తే కీచకుడి గతే పడుతుంది, అలాగే ఉపకీచుకుని రాబోతూ ఉంటారు. వాళ్ళలాగా తప్పు చేసిన వాణ్ణి సమర్థిస్తే వాళ్ళ గతి పడుతుంది. ప్రత్యక్షంగా పురాణం హెచ్చరిస్తోంది. ఈనాడు పురాణ విద్యా గంధాఘ్రాణం చెయ్యక ప్రతి ఒక్కడికి పుట్టిన దుర్గతి తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటిదే పురాణముల్లో ఉన్నటువంటి విషయములను స్త్రీలందరికీ కూడా మానసిక శక్తిని పెంపొందించేటటువంటి అంశాలను ఇక్కడ పారాయణం చేసుకుని ఇంతమందిని కూర్చుండబెట్టి, ఇగో ఇటువంటి తత్వాన్ని మనం మన జీవితాల్లో నింపుకుందాం, ధైర్యంగా ఉందాం. ఈనాటి కీచకుల్ని మనందరం ఎదుర్కోవడానికి సరికొత్తవైనటువంటి మార్గాల్లో ప్రయాణిద్దాం. ఈ కీచకులు ఎలా అయితే ఇప్పుడు వేధిస్తున్నారో అటువంటి కీచకులు అందరూ కూడా అలా వేధించేటటువంటి వారు మన ధర్మశాస్త్రం చెప్పిన విధంగా, మన దేశంలో ఉన్న చట్టాలకి అనుగుణంగా ఘోరమైనటువంటి శిక్షలు అనుభవించాలి. తప్పు చెయ్యాలంటే, స్త్రీని చూడాలంటే భయపడేటటువంటి వాతావరణం రావాలి. అటువంటి శక్తిని కల్పించు స్వామి. కోరిగిన ప్రతి కోరికని తీరుస్తావే. ఈ ధర్మపీఠంలో, ఇంతటి పవిత్రమైనటువంటి స్థలంలో పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పినట్లుగా పరులందరికీ ఉపకరించే విధంగా
ఈ సత్సంకల్పాన్ని స్వీకరించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తూ భవిష్యత్తులో ప్రపంచంలో ఏ నాటికైనా సరే స్త్రీని హింసించేవాడికి పట్టేటటువంటి గతి ఇది అనేటటువంటి తత్వాన్ని తెలియజెప్పడం కోసం స్త్రీమూర్తులైనటువంటి వారందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి అలాగే శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి ద్వారా మహిషాసురమర్దిని స్తోత్రాన్ని చేయించి ఆ పరాశక్తిని కాంతి రూపమైన తేజోమూర్తి అయినటువంటి ఆ అమ్మని ధ్యానిస్తూ వైష్ణవీదేవిని సాక్షాత్కరించుకుంటూ శ్రీనివాస ప్రభువును రక్షించమని అందరం ముక్తకంఠంతో ప్రార్థించడం కోసమే ఇంతటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించింది. మాలో ఉండేటటువంటి కార్యనిష్ఠత ఈ విధంగా ఉంటుంది. ఈ కార్యనిష్ఠ వల్ల స్వామి ప్రీతి చెంది లోకాన్ని సస్యశ్యామలం చెయ్యాలి, స్త్రీలందరికీ రక్షణ కల్పించాలి అనేటటువంటి ప్రార్థనతో ముందుగా ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ప్రార్థించి ఇప్పుడు ఈ విరాట పర్వలో ఉన్నటువంటి శ్లోకములన్నింటినీ కూడా ఆచార్యముఖంగా పారాయణం చేసుకుందాం. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. గంభీరమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ కీచక శబ్దానికి చీకయతి శబ్దాయతే అని, అనిల సంయోగాత్ శబ్దాయమాన వంశ అని, వెదురుకు పేరు కీచక అని, రంధ్రములతో కూడినటువంటి వెదురుకి కీచక అని. అది స్వయంగా తనంతట తానుగా ప్రవర్తిస్తే ఎటువంటి గతి పడుతుందో మనం చూశాం. అదే వెదురు పరమాత్మ యొక్క చేతిని చేరితే వంశం అయ్యింది, వేణువు అయింది, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రాగాల్ని ఇచ్చింది. అదేవిధంగా నేడు ఉన్నటువంటి కీచకులు అందరూ కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని కీచకులు కాదు నశించాల్సింది, కీచక బుద్ధి నశించాలి అనేటువంటి సత్సంకల్పంతో మనందరం కూడా శ్రద్ధగా ఈ విరాట పర్వ పారాయణాన్ని చేసుకుందాం. పాతితో భువి పాతితో భువి భీమస్తు భీమస్తు కీచకేన కీచకేన బలీయస బలీయస ఉత్పపాత ఉత్పపాత అథ వేగేన అథ వేగేన దండపాణిరివాంతకః దండపాణిరివాంతకః స్పర్ధయా చ స్పర్ధయా చ బలోన్మత్తౌ బలోన్మత్తౌ తావుభౌ తావుభౌ సూతపాండవౌ సూతపాండవౌ నిశీథే నిశీథే పర్యకర్షేతాం పర్యకర్షేతాం బలినౌ బలినౌ నిర్జనే స్థలే నిర్జనే స్థలే తతః తతః తద్భవనం శ్రేష్టం తద్భవనం శ్రేష్టం ప్రాకంపత ప్రాకంపత ముహుర్ముహుః ముహుర్ముహుః బలవచ్చాపి బలవచ్చాపి సంక్రుద్ధౌ సంక్రుద్ధౌ అన్యోన్యం అన్యోన్యం ప్రతిగర్జతః ప్రతిగర్జతః తలాభ్యాం తలాభ్యాం సతు భీమేన సతు భీమేన వక్షసి వక్షసి అభిహతో బలి అభిహతో బలి కీచకః కీచకః రోష సంతప్తః రోష సంతప్తః పదాత్ పదాత్ న చలితః పదం నచలితః పదం ముహూర్తంతు ముహూర్తంతు సతం వేగం సతం వేగం సహిత్వా సహిత్వా భువి దుస్సహం భువి దుస్సహం బలాత్ బలాత్ అహీయత తదా అహీయత తదా సూతో సూతో భీమబలార్దితః భీమబలార్దితః తం హీయమానం తం హీయమానం విజ్ఞాయ విఘ్నాయ భీమసేనః భీమసేనః మహాబలః మహాబలః
వక్షస్యానీయ వక్షస్యానీయ వేగేన వేగేన మమర్ద మమర్ద ఏనం విచేతసం ఏనం విచేతసం క్రోధావిష్టః క్రోధావిష్టః వినిశ్వస్య విశ్వస్య పునశ్చైనం పునశ్చైనం మృకోదరః వృకోదరః జగ్రాహ జగ్రాహ జయతాం శ్రేష్ఠః జయతాం శ్రేష్ఠః కేశేష్వేవ కేశేష్వేవ తదా భృశం తదా భృశం గృహీత్వా గృహీత్వా కీచకం భీమో కీచకం భీమో విరరాజ విరరాజ మహాబలః మహాబలః శార్దూలః శార్దూలః పిశితాకాంక్షీ పిశితాకాంక్షీ గృహీత్వేవ గృహీత్వేవ మహామృగం మహామృగం తతయేనం తతయేనం పరిశ్రాంతం పరిశ్రాంతం ఉపలభ్య ఉపలభ్య మృకోదరః వృకోదరః యోక్త్రయామాస యోక్త్రయామాస బాహుభ్యాం బాహుభ్యాం పశుం పశుం రసనయా యథా రసనయా యథా నదంతం చ నదంతం చ మహానాదం మహానాదం భిన్నభేరీ భిన్నభేరీ సమస్వనం సమస్వనం భ్రామయామాస రామయామాస సుచిరం సుచిరం విస్ఫురంతం విస్ఫురంతం అచేతసం అచేతసం ప్రగృహ్య ప్రగృహ్య తరసాదోర్భ్యాం తరసాదోర్భ్యాం కంఠం తస్య కంఠం తస్య మృకోదరః వృకోదరః అపీడయత అపీడయత కృష్ణాయాః కృష్ణాయాః తదా తదా కోపోపశాంతయే కోపోపశాంతయే అథతం అథతం భగ్న సర్వాంగం భక్త సర్వాంగం వ్యావిద్ధ యావిద్ధ నయనాంబరం నయనాంబరం ఆక్రమ్య చ ఆక్రమ్య చ కటీదేశే కటీదేశే జానునా జానునా కీచకాధమం కీచకాధమం అపీడయత అపీడయత బాహుభ్యాం బాహుభ్యాం పశుమారం పశుమారం అమారయత్ అమారయత్ తం విషీదంతం తం విషీదంతం ఆజ్ఞాయ ఆజ్ఞాయ కీచకం కీచకం పాండునందనః పాండునందనః భూతలే భూతలే రామయామాస రామయామాస వాక్యం చ వాక్యం చ ఇదమువాచః ఇదమువాచః అద్యాహం అద్యాహం అనృణో భూత్వా అరుణో భూత్వా భ్రాతుః భ్రాతుః భార్యాపహారిణం భార్యాపహారిణం శాంతిం లబ్ధాస్మి శాంతిం లబ్ధాస్మి పరమాం పరమా హత్వా హత్వా సైరంధ్రికంటకం సైరంధ్రికంటకం ఇత్యేవముక్త్వా ఇత్యేవముక్త్వా పురుషః ప్రవీరః పురుషః ప్రవీరః తం కీచకం తం కీచకం క్రోధసరాగనేత్రః క్రోధసరాగనేత్రః ఆస్త్రస్త్రవస్త్రాభరణం స్ఫురంతం ఆసస్తవస్త్రాభరణం స్ఫురంతం ఉద్భ్రాంతనేత్రం ఉద్భ్రాంతనేత్రం వ్యసముత్ససర్జ యశముత్ససర్జ నిష్పిష్య విస్పిష్య పాణినా పాణిం పాణినా పాణిం సందష్టౌష్ఠపుటం సందష్టౌష్ఠపుటం బలి బలి సమాక్రమ్య చ సమాక్రమ్య చ సంక్రుద్ధో సంక్రుద్ధో బలేన బలేన బలినాంబరః బలినాంబరః తస్య పాదౌ చ తస్య పాదౌ చ పాణీ చ పాణీ చ శిరః శిరః గ్రీవాంచ సర్వశః గ్రీవాంచ సర్వశః కాయే కాయే ప్రవేశయామాస ప్రవేశయామాస పశోరివ పశోరివ పినాకధృత్ పినాకధృత తం తం సమ్మధిత సర్వాంగం సమ్మధిత సర్వాంగం మాంసపిండోమమం మాంసపిండోపమం 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 కృతం కృతం
కృష్ణాయాః కృష్ణాయాః దర్శయామాస దర్శయామాస భీమసేనో భీమసేనో మహాబలః మహాబలః ఉవాచ చ ఉవాచ చ మహాతేజాః మహాతేజాః ద్రౌపదీం ద్రౌపదీ యోషితాంబరాం యోషితాంబరాం పశ్యైనమేహి పశ్యేనమేహి పాంచాలి పాంచాలి కాముకోయం కాముకోయం యథాకృతః యథా కృతః ఏవముక్త్వా ఏవముక్త్వా మహారాజ మహారాజ భీమః భీమః భీమపరాక్రమః భీమపరాక్రమః పాదేన పాదేన పీడయామాస పీడయామాస తస్య కాయం తస్య కాయం దురాత్మనః దురాత్మనః తతోగ్నిం తతోగ్నిం తత్ర ప్రజ్వాల్య తత్ర ప్రజ్వాల్య దర్శయిత్వా తు దర్శయిత్వా తు కీచకం కీచకం పాంచాలీం పాంచాలి సతదా వీరః సతతా వీరః ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ ప్రార్థయంతి ప్రార్థయంతి సుఖే శాంతే సుఖే శాంతే ఏ త్వాం ఏ త్వా శీలగుణాన్వితాం శీలగుణాన్వితా ఏవంతే ఏవం తే భీరువధ్యంతే భీరువద్యంతే కీచకః కీచకః శోభతే యథా శోభతే యథా. ఓం నమో వెంకటేశాయ. మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో సంకల్పంలో శుద్ధి అనేటువంటిది ఉంటే సంకల్ప సిద్ధి అనేటువంటిది మనకి జరుగుతుంది. ఆ జరిగే ముందు కూడా చక్కగా మనకి మంగళకరమైనటువంటి సూచనలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈనాటి మన సంకల్పంలో ఉన్నటువంటి శుద్ధి వల్ల మనకి సిద్ధి కలగబోతూ ఉండగా అనుగ్రహంతో స్వామివారి యొక్క ఈ లోపల మనకి కలిగినటువంటి మంగళమైన సూచన ఈనాడు పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి వారు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారు ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారితో కలిసి సశిష్యులుగా ఇక్కడ అడుగుపెట్టి ఈ క్షేత్రంలో ఈ మంటపంలో వారు కూడా భాగస్వామ్యాన్ని స్వీకరించి వారి బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తలంచి వారు కూడా వారి యొక్క యోగ శక్తితో ప్రపంచమంతా కూడా సుభిక్షమవ్వాలని ధ్యానిస్తూ ఉన్నారు. ఇది మహాపురుష సంగమం అనేటటువంటిది, మహాపురుష ఆగమనం అనేటటువంటిది మన యొక్క కార్యక్రమంలో ఆరంభంలో మంగళంగా మంగళ సూచకంగా మనకి చెప్తారు పెద్దలు. అటువంటి గొప్పదైనటువంటి సన్నివేశం ఇక్కడ ఆవిష్కృతమైంది. ఈ సందర్భంలో మనందరినీ ఉద్దేశించి తిరుమల తిరుపతి దేవస్థానములు తీసుకున్నటువంటి ఈ యొక్క సత్సంకల్పానికి ప్రోద్బలకమైనటువంటి వారి యొక్క మంగళాశాసనలను మనందరికీ కూడా అనుగ్రహించమని మనందరి తరపున నేను ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామివారి మంగళాశాసనాన్ని మనందరం సభక్తికంగా ఇప్పుడు చక్కగా విందాం. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు చాలా దేదీప్యమానంగా కీచుకుని వధ ఆ విషయాన్ని చెబుతూ ఉంటే ప్రతి ఒక్క స్త్రీ కళ్ళల్లో ఒక దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపించింది ఈ ప్రాంతంలో. ఈ మహాభారతం యొక్క గొప్పతనం అది. మహాభారతము ప్రతి జీవితానికి అన్వయమవుతుంది. మహాభారతము లాంటి ఉత్కృష్టమైన కావ్యము ఇంకొకటి లేదు. ఈరోజు యువతీ యువకులు
ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులతో సహా నా కూతురు సెన్సిటివ్ అండి, నా కొడుకు సెన్సిటివ్ అండి అని ఈ తల్లిదండ్రులే వాళ్ళలో తప్పుడు భావాలు అంటగడుతూ వాళ్ళలో కూడా అవి పెంచుకుంటూ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే ఈ రోజుల్లో ప్రతి యువతికి యువకుడికి కావలసింది మహాభారతం యొక్క చరిత్ర. మహాభారతం మన జీవితం. ఒక అనుశాసన పర్వం తీసుకున్నా, ఒక శాంతి పర్వం తీసుకున్నా, భీష్ముడు అంపశయ్య మీద ఉంటున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సన్నిధిలో అర్జునుడికి ధర్మ విషయాన్ని చెబుతూ ఉంటే నా దృష్టిలో మహాభారతం అంతా కూడా శాంతి పర్వంలో ఇమిడి ఉందా అనిపిస్తుంది. అంత అత్యద్భుతమైన విషయాన్ని మహాభారతం చెప్పింది. ఈరోజు కీచకుడి యొక్క వధ జరిగింది. ఆ కీచకుడి యొక్క వధకి మూల కారణం ఎవరు? ఒక స్త్రీ. ఒక స్త్రీ. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. దుర్మార్గుడు, దుష్టుడు, కీచకుడు ఇటువంటి ప్రవృత్తి గల పతనానికి కారణం మొదట స్త్రీయే నిలబడుతుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని లలితా సహస్రనామాల్లో వస్తుంది. అంటే పరాశక్తి అగ్నిగుండం నుంచి ఉద్భవించింది. అక్కడ అగ్నిగుండం అంటే చిదాగ్ని. చిత్తనే చైతన్య స్వరూపమైన, ఎరుక స్వరూపమైన, జ్ఞానస్వరూపమైన జ్ఞానాగ్ని నుండి ఆవిర్భవించిన ఒక శక్తి పరాశక్తి. ఆ తల్లి దేవకార్యం కోసం పుట్టింది. ద్రౌపది కూడా అగ్ని నుంచే పుట్టింది. ద్రౌపది కూడా అగ్ని నుంచే పుట్టింది. పరాశక్తికి ద్రౌపదికి సాదృశ్యం ఉంది. ద్రౌపది ఈ మహాభారతం యుద్ధరంగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పోరాటం నిలబడాలి, అధర్మం భూస్థాపితం కావాలి అనే దానికి ప్రధాన పాత్ర అనేక సందర్భాలలో ద్రౌపది కూడా వహించింది. అందులో ఈ కీచకుడు ఒకడు. చెప్పాలంటే ద్రౌపది లేకపోతే మహాభారతంలో అంత గొప్ప యుద్ధానికి ఒక కారణం అవ్వదు. ఆ యుద్ధానికి ఆవిడ ఒక సమిధే. కారణం ఏమిటంటే ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా అధర్మం నశించాలి, ధర్మం రక్షించబడాలి. మనకి ఇప్పుడు చూస్తున్నా, ఈ కాలంలో చూస్తున్నా అబద్ధాలు, మాయలు, మర్మాలు, మోసాలు, తప్పుడు వార్తలు, ఒకరిని కించపరుస్తూ ఒక వ్యక్తిని సర్వనాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, దుర్మార్గమైన ఒకటి వెతుకుతూ ఉంటే వాడు కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని వెతుక్కుంటే కులాల పోరు, ఇటువంటి భయంకరమైన కాలంలో కూడా సర్వులకి తండ్రి, సర్వులకి దేవదేవుడు, సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారము వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ దుర్మార్గపు ప్రపంచము నశించి సన్మార్గము ప్రపంచము వర్ధిల్లాలి అని ఉద్దేశం చేత ఈ రాష్ట్రం బాగుండాలని ఉద్దేశం చేత ఈ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పం చేత వర్షాలు
కురవడమే కాదు, ప్రతి పంట పొలాల్లో ఉన్న ప్రతి రైతు ఆనందపడాలని ఉద్దేశం చేత రాష్ట్ర ప్రభుత్వం సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డిని, ఈవోని ఒక మంచి సంకల్పమైన కార్యక్రమం దేవదేవుడి సన్నిధిలో చేస్తే బాగుంటుంది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము మరియు రైతులు ఆనందంగా ఉండాలనే వర్షాల కోసము ప్రతి ఆడపడుచు పసుపు కుంకుమలతో సుఖంగా ఉండాలని కోరిక కోసము ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు కని విని ఎరుగునట్లు ఎప్పుడూ జరగనట్లు తిరుమల తిరుపతి క్షేత్రంలో ఇంత గొప్పగా జరుగుతుంది. నిజంగా వెంకట నాగ పవన కుమార్ శర్మ వారు ఏమద్భుతము. ఇలాంటి మహాపండితులు దాగి ఉన్నారు. మనకి టీవీలో కనిపించే వాళ్ళు కొంతమంది. వీడు అనుష్ఠానము, ఆచారము, మడి, ఒక వేదము, శాస్త్రము చదువుకున్న వాళ్ళు అంత తొందరగా మీడియాకి రారు కాబట్టి పరిచయం కారు. కానీ ఒక విషయాన్ని ఇస్తే ఎలా విజృంభించి జనాల యొక్క గుండెల్లో గుచ్చినట్టు చెప్పచ్చు అని ఆదర్శంగా ఈరోజు అత్యద్భుతంగా అలా కీస్టు కూడా అలా కింద పడి చచ్చినట్టు కల్లారా చూపించాడు ఒక్క మాటలతో. చాలా సంతోషమైంది. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా మీ అందరికీ ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ధర్మమయమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో సప్తమి తిథి నాడు సప్తగిరీశ్వరుడి చెంత 7వ వారమైనటువంటి శనివారం రోజు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు, పైగా 116వ రోజు మంగళకరమైనటువంటి రోజున దుష్టుడైనటువంటి కీచకవధ పూర్తయింది. ఇకపైన అంతా కూడా మంగళమయమైనటువంటి వాతావరణమే ఉంటూ ఉంటుంది. అటువంటి సమస్త మంగళములను మా నిత్య జీవితాల్లో అనుగ్రహించు స్వామి. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు, ఈ కార్యక్రమ సంయోజకులు అందరూ కూడా ఇంకా ఆయురారోగ్యాలతో ఉంటూ ఇటువంటి కార్యక్రమాలని మాకు అందిస్తూ నీ నామస్మరణ, నీ రూప దర్శన అనేటటువంటి మహాభాగ్యాలతో మేము విరాజిల్లేటట్టుగా వాళ్ళని అనుగ్రహిస్తూ మమ్మల్ని కూడా అనుగ్రహిస్తూ వాళ్ళ ద్వారా మాకు ఆనందాన్ని కలగజేస్తూ మంగళమైనటువంటి వాతావరణాన్ని కల్పించు స్వామి అని మనందరం కలిసి ముక్తకంఠంతో మంగళప్రదుడైనటువంటి శ్రీనివాసమూర్తిని ధ్యానిస్తూ మంగళాంతంగా ఈనాటి పారాయణాన్ని మనం పూర్తి చేసుకుంటూ స్వామివారి ఆశీర్వచన వాక్కులన్నింటినీ కూడా మనం చక్కగా అవగమనం చేసుకున్నాం. వారికి మనందరి తరపున కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున కూడా నా ద్వారా ఈ చిన్న కృతజ్ఞతా వందనములు సమర్పిస్తూ ఈ వందనానంతరం మధురం మధురేణ సమాపయేత్ అన్నట్లుగా మంచి కార్యక్రమాన్ని స్వామి మంగళంతో మనం పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణనిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ నాథ రక్షక గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద